ఎలక్ట్రిసిటీ జేఏసీ చైర్మన్గా వహించినటువంటి రఘు మనతో పాటుగా ఉన్నారు. సార్, ఎట్లా ఉంది ఈ యొక్క ఆవిర్భావ ఏర్పాట్లను చూస్తూ ఉంటే ఏమనిపిస్తూ ఉంది? ప్రభుత్వము దాదాపు 10 ఏళ్ల తర్వాత ప్రభుత్వమే ఉద్యమకారులను పిలిచి ఇక్కడ ఒక గౌరవం ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. అది ఎట్లా అనిపిస్తూ ఉంది? 10 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినామనే విషయాన్ని కూడా నిజంగా మర్చిపోయినాం. ఈరోజు మొత్తం ఇక్కడ వస్తుంటే తెలంగాణ ఉద్యమకారులు కలిసి మళ్ళీ ఉద్యమం రోజులు గుర్తుకొస్తున్నాయి సార్ అని ఒక్కొక్కళ్ళ ఆనంద బాష్పాలు వాళ్ళలో కనబడుతున్నాయి. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈ ప్రభుత్వం మళ్ళీ ఒకసారి ఉద్యమకారులందరినీ కూడా ఈ 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ ఆవిర్భావ సదస్సుకు ఈ వేడుకలకు ఆహ్వానించినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది వేల మంది ఉద్యమకారులను మళ్ళీ కలుసుకోవడం అంటే నిజంగా ఉద్యమం టైంలో ఇట్లా ప్రతిరోజు కలుసుకునేవాళ్ళం. ఎప్పుడు కూడా ఎన్ని నిర్బంధాలు ఆ ప్రభుత్వాలు పెట్టినా సరే మేము బాధపడలేదు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు నిజంగా ఒక నిర్బంధంలో ఉన్న ఫీలింగ్ నుంచి నిజంగా ఈరోజు ఒక విముక్తి లభించిన ఫీలింగ్ ప్రతి ఒక్కళ్ళల్లో కూడా మేము చూస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. విద్యుత్ జేఏసీ నుంచి ఎంతమందికి ఆహ్వానం అందింది అనుకోవచ్చు సార్? మొత్తానికి అంటే మీ ఆధ్వర్యంలోనే జరిగిందని అనుకుంటా ఉన్నాము. పూర్తి స్థాయిలో విద్యుత్ జేఏసీ నుంచి ఎంతమందికి ఆహ్వానం అంది ఉండొచ్చు? అంటే విద్యుత్ జేఏసీ నుంచి దాదాపు 400 మంది ఈరోజు వచ్చారు కూడా ఆల్రెడీ. ఇంకా అనేక సంఘాలు కూడా సింగరేణి, ఆర్టీసీ, జర్నలిస్టులు, అడ్వకేట్స్, ప్రతి జిల్లా జేఏసీలు, అసలు ఇక్కడ ఈరోజు లేని సంఘం అంటూ లేదు. 33 జిల్లాల నుంచి మొత్తం పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. నిజానికి ఇంత షార్ట్ పీరియడ్లో, ఎందుకంటే ఇది ఎలక్షన్ కోడ్ ఉండి చివరి వరకు నిర్ణయం తీసుకోలేదు. జస్ట్ 2 డేస్ ముందు ఇన్ఫామ్ చేశారు. మాకు సాధ్యమైనంత మేరకు అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. అయినా వేల మంది ఇంకా మిగిలిపోయి ఉండొచ్చు. నిజంగా వాళ్ళందరూ కూడా ఇక్కడ రావాలని వాళ్ళ కోరిక ఉంటుంది. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మేము కూడా ఏం చేయలేకపోయాం. కానీ పెద్ద ఎత్తున వేల మంది ఈరోజు ఇక్కడికి రావడం అనేది అక్కడ వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే ఎట్లా అనిపిస్తుందంటే తెలంగాణ ఏర్పాటైన రోజు తెలంగాణలో ఎట్లా వికసించిన ఆనందం అనేది ఇప్పుడు అందరిలో చూస్తున్నాం మేము. జై జై హే తెలంగాణ గీతం 10 ఏళ్ల పాటు రాష్ట్ర గీతంగా ప్రకటించబడలేదు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క గీతాన్ని అయితే ఈరోజు ప్రకటించబోతున్నారు. ఆ యొక్క సందర్భాన్ని గురించి మాట్లాడుకోవాలనుకుంటాం. ముఖ్యంగా నిజంగా సందర్భం కూడా ఇప్పుడు చాలా బాగుంది. 10 ఏళ్ల తర్వాత ఒక మంచి సందర్భం అనుకుంటున్నాము. ఒక ప్రజాస్వామ్య వాతావరణంలో ఈ అందశ్రీ గారు నిజంగా అప్పుడు తెలంగాణ ఉద్యమం అంతా కూడా అది తెలంగాణ సమాజాన్ని కదిలించిన పాట. అది దానికి ఒక సముచిత స్థానం, ఒక సముచిత సందర్భంలో వచ్చిందనేసి మేము అనుకుంటున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.